హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మైథిక్ వరల్డ్. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో అబ్బాయిలు సూపర్ హీరోలుగా మారడం చూసాం, ఎంజాయ్ చేశాం. కానీ ఒక సామాన్యమైన అమ్మాయి అసాధారణ శక్తులున్న ఒక సూపర్ హీరోగా మారడం చూసారా? అందులోనూ ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి ఈ లోకాలనేలే ఆదిపరాశక్తి అంశగా మారి తన కుటుంబం కోసం, ధర్మరక్షణ కోసం ఆమె చేసిన అలుపెరిగిన యుద్ధం ఏంటో ఈ వీడియో సిరీస్లో తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. వైష్ణవి ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి. రూపానికి తగ్గట్టే గుణం, అనుకు కలగలిసిన పిల్ల. ఒక బ్రాహ్మణ గృహిణిగా ఆమెలో ఉన్న సాంప్రదాయం ఆమెకు ఒక ప్రత్యేక అందాన్ని ఇచ్చింది. అలంకారాల కన్నా ఆత్మీయత ఎక్కువ. ఎదుటివారి కష్టాన్ని తన కష్టంగా భావించే మనస్తత్వం. తన భర్త, చిన్న పాప, అత్తమామలతో ఎంతో సంతోషంగా సాగుతున్న ఆమె జీవితం ఒక పచ్చని నందనవనం. అది పవిత్ర కార్తీక సోమవారం. ఇల్లంతా పండగలా ఉంది. కొన్ని రోజుల నుంచి వైష్ణవి కుటుంబం వైష్ణవి అత్తగారి ముక్కు కోసం శ్రీకాళహస్తి వెళ్ళాలి అనుకుంటూ, ఎలాగో ఈరోజు కార్తీక సోమవారం కదా అని అదే రోజు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నది తడుగా వాళ్ళ ప్రయాణాన్ని ప్రారంభించారు. కారు ఇంటి గడప దాటి మెల్లగా కదులుతోంది. వైష్ణవి తన పాపను ఒడిలో పెట్టుకొని కారు కిటికీ పక్కన కూర్చొని ఉంది. సరిగ్గా అప్పుడే గాలిలో ఒక అస్పష్టమైన స్వరం, తన పేరును ఎవరో చాలా గంభీరంగా పిలుస్తున్నట్టు ఆమె కనిపించింది. వైష్ణవి అని వినిపించగానే ఆమె ఒక్కసారిగా కారు కిటికీలోంచి బయటకు చూసింది. రోడ్డు పక్కన ఒక వృద్ధురాలు నిలబడి ఉంది. ఒళ్ళంతా పసుపు రంగు చీర, నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు, ముఖంలో ఒక భయంకరమైన దైవిక కళ. ఆ వృద్ధురాలు వైష్ణవి కళ్ళలోకి చూస్తూ పెదవుల మీద చిన్న నవ్వుతో, ఇది కేవలం ఆరంభమే తల్లి, సిద్ధంగా ఉండు. వైష్ణవి ఆశ్చర్యపోయి కనురెప్ప వేసి మళ్ళీ చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. ఆ వృద్ధురాలు ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాక వైష్ణవి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ కొన్ని సెకండ్ల తర్వాత అది తన భ్రమ అనుకొని వైష్ణవి సైలెంట్ అయిపోయింది. అలా భక్తితో మొదలైన ఆ ప్రయాణం వారి జీవితాలను శాశ్వతంగా మార్చబోతుందని ఏమాత్రం వారికి తెలియలేదు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత కొండల మధ్య వెలుగొందుతున్న ఆ పవిత్ర క్షేత్రం, ఆ పరమశివుడే వాయులింగంగా అవతరించిన శ్రీకాళహస్తి వారి కళ్ళ ముందు నిలిచింది. ఆ రోజు కాళహస్తి క్షేత్రం ఎంతో ప్రశాంతంగా కనిపించింది. శివాలయంలో ఆ గంటల శబ్దం, ఓం నమ శివాయ అనే ఆ మంత్రం దిక్కు దిక్కున మారుమోగుతూ శివనామ స్మరణతో కాళహస్తి దేదీప్యమానంగా విరాజిల్లుతోంది. అలా సాయంత్రానికి కాళహస్తీశ్వరుడి దర్శనం ముగించుకొని వైష్ణవ కుటుంబం తిరుగు ప్రయాణం మొదలుపెట్టింది. కారు కొండల మధ్య వంకర తిరిగిన ఘాట్ రోడ్డుపై నెమ్మదిగా ముందుకు సాగుతోంది. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. చల్లని గాలి, దూరంగా వినిపిస్తున్న ఆలయ గంటలు, చీకట్లు మెరుస్తున్న కొండల ఆకారాలు. వైష్ణవి కారు కిటికీ బయటికి చూస్తూ ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఉంది. కానీ ఒక్కసారిగా ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పుకుపోయింది. కొన్ని క్షణాల క్రితం కనిపించిన చంద్రుడు ఇప్పుడు పూర్తిగా మాయమయ్యాడు. పగలే రాత్రిగా మారిపోయిందా అన్నట్టుగా చీకటి ఒక్కసారిగా కొండలను చుట్టుముట్టేసి గాలి వేగం పెరిగింది. చెట్లు బలంగా ఊగడం మొదలుపెట్టాయి. ఆకాశం చీలిపోయినట్టుగా ఒక మెరుపు, దాని వెంటనే వర్షం. మొదట చిన్న చినుకులు, తర్వాత ప్రళయంగా కురుస్తున్న కుంభవృష్టి. కార్ గ్లాస్ మీద బలంగా పడుతున్న వాన చినుకులు ముందున్న రోడ్డునే మాయం చేస్తున్నాయి. కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది. అప్పుడే ధడ్ ధడ్ ధడాం అని ఒక్కసారిగా భారీ శబ్దం. కారు ఏదో పెద్ద రాయిని బలంగా ఢీకొట్టినట్టు ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. స్టీరింగ్ అదుపు తప్పడంతో సాగర్ వెంటనే బ్రేక్ వేశాడు. కారు రోడ్ పక్కనే జారుకుంటూ వెళ్ళి కొండ అంచున ఒక్కసారిగా ఆగిపోయింది. కొన్ని క్షణాలు ఎవరికి ఏం అర్థం కాలేదు. అప్పటికే కాస్త వర్షం వెలియడంతో వైష్ణవి భర్త, మామ కారు దిగి చూడగా కారు ముందర టైర్ పంచర్ అయింది. ఇంకా చేసేదేం లేక ఆ చెల్లోనే పంచర్ వేసేందుకు సిద్ధమయ్యారు. ఇంకా వైష్ణవి అత్త పాపను పట్టుకొని కారు దిగి పక్కనే ఉన్న చిన్న రాయి మీద కూర్చున్నారు. అత్త చిన్నగా పాపను ఊరడిస్తుంటే పక్కనే వైష్ణవి కూర్చొని ఉంది. ఉన్నట్టుండి వైష్ణవిని చిన్నగా ఎవరో పిలుస్తున్నట్టు అనిపించింది. ఏ గొంతు అయితే వైష్ణవిని ఇంటి దగ్గర మొదలైనప్పుడు పిలిచిందో ఈసారి ఆ గొంతు ఇంకా కొంచెం దగ్గరగా గట్టిగా వినిపించడం మొదలైంది. వైష్ణవి చిన్నగా వెనక్కు తిరిగి చూస్తే అక్కడ పెద్ద లోయ తప్ప ఎవరు లేరు. కానీ ఆ గొంతు వినపడడం ఆగలేదు. దీంతో వైష్ణవి ఆ గొంతు వినపడుతున్న ఆ చోటికి ఆమె అడుగు తెలియకుండానే కొండ వంచు వైపు కదులుతున్నాయి. ఇదంతా చూస్తున్న అత్తయ్య వెనుక నుండి
గట్టిగా పిలుస్తుంది, వైష్ణవి ఎక్కడికి వెళ్తున్నావమ్మా? కానీ వైష్ణవికి ఏమీ వినిపించడం లేదు. ఆమె చెవుల్లో మాత్రం ఆ ముసలావిడ గొంతే మారుమోగుతోంది. ఆకాశంలో ఒక్కసారిగా భారీ ఉరుము క్షణం పాటు ఆ కొండలను చీల్చేసింది. అదే క్షణంలో వైష్ణవి కాలు కింద ఉన్న రాయి జారిపోయింది. ఆమె ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయింది. సాగర్ అనే ఆమె అరుపు ఆ కొండల మధ్య ప్రతిధ్వనించింది. వైష్ణవి శరీరం ఆ అగాధ చీకటిలోకి జారిపోయింది. ఆమె చేతులు గాల్లో సహాయం కోసం ప్రయత్నిస్తున్నాయి. ఆ చీకటి ఆమెను పూర్తిగా మింగేసింది. అగాధంలోకి పడిపోయిన వైష్ణవి శరీరం ఒక పురాతన శిథిలాల మధ్య బలంగా పడింది. చుట్టూ విరిగిపోయిన రాతి స్తంభాలు, కాలిపోయిన యజ్ఞ వేదికలు, శతాబ్దాలుగా మనిషి అడుగుపడిన భయంకరమైన ప్రదేశం. వైష్ణవి స్పృహ లేకుండా నేలపై పడింది. ఆమె నుదుటిపై గాయం, చేతులపై రక్తం. ఆ రక్తపు చుక్కలు నెమ్మదిగా నేలపై జారుతున్నాయి. ఒక్కో చుక్క ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడే ఆ రక్తం మట్టిలో సగం కూరుకుపోయిన ఒక పురాతన రాతి ప్రమిదను తాకింది. ఆ ప్రమిద వేల ఏళ్లుగా ఆరిపోయి ఉంది. దానికి నూనె లేదు, ఒత్తి లేదు. వైష్ణవి రక్తం ఆ ప్రమిదను నింపిన ఆ క్షణం భూమ్ అని భూమి మొత్తం కంపించింది. ఆరిపోయిన ఆ ప్రమిదలో ఒక్కసారిగా ఎర్రటి మంటలు ఎగసిపడ్డాయి. రక్తవర్ణంలో మండుతున్న ఆ జ్వాల మామూలు జ్వాల కాదు, అది రక్త జ్వాల. ఏదో శక్తి ఆహ్వానిస్తున్నట్లు వెలుగుతూ వేల సంవత్సరాలుగా ఒక రక్త స్పర్శ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ జ్వాల వెలిగిన ఆ క్షణం ఆ లోయ కింద ఏదో అజేయ శక్తి మేలుకున్నట్టు చిన్న చిన్నగా భూమి లోపల నుండి ఒక ప్రకంపన మొదలై మొత్తం లోయ కంపించడం ప్రారంభించింది. వైష్ణవి గాయాల నుండి కారుతున్న ఆ ఒక్కో రక్తపు చుక్క నేలలోతుల్లోకి చొచ్చుకుపోతోంది. ఆమె అచేతనంగా పడి ఉన్న ఆ చోటే వైష్ణవి శరీరం కింద నేల నెమ్మదిగా పగిలిపోతూ ఒక భారీ దివ్య చక్రం బయటపడుతుంది. ఆ చక్రం చుట్టూ భయంకరమైన పెనుగాలి, దుమ్ము, రాళ్ళు, బూడిద అన్ని గాలిలో తేలడం మొదలవుతాయి. దూరం నుండి చాలా మందమైన శబ్దంతో ఓం హ్రీం క్రీం అనే మంత్రాలు క్షణాల్లోనే మొత్తం కాలికవనాన్ని కంపించేలా ప్రతిధ్వనిస్తాయి. ఆ చక్రంపై వింతైన పురాతన బీజాక్షరాలు ఒక్కొక్కటిగా వెలుగుతాయి. అవి మనుషులు ఎప్పుడు చూడని భాషలా కనిపిస్తాయి. చక్రం వేగంగా తిరగడం మొదలవుతుంది. వైష్ణవి శరీరం మెల్లగా నేల నుండి పైకి లేస్తుంది. ఆమె జుట్టు గాలిలో ఉగ్రంగా ఎగురుతుంది. కళ్ళు మూసుకుపోయిన ఆమె ముఖం మీద ఒక కాంతి వెలుగుతుంది. ఆ దివ్య చక్రం మధ్యలో తను ఒక అజ్ఞాత రక్షణ కవచంలో చిక్కుకున్న దేవతలా కనిపిస్తుంది. చక్రం నుంచి వెలువడుతున్న ఎర్రటి శక్తి కిరణాలు నేరుగా వైష్ణవి శరీరంలోకి ప్రవేశించడం మొదలవుతాయి. ఆ క్షణంలో ఆమె ఒండిపోయి ఉన్న ప్రతి గాయం మాయమవుతుంది. రక్తపు మొరకలు అదృశ్యమవుతాయి. ఆకాశంలో భీకర వేగంగా తిరుగుతున్న ఆ దివ్య చక్రం ఒక్కసారిగా ఆగిపోయింది. అన్ని శబ్దాలు క్షణంలో మౌనమైపోయాయి. ఆ శక్తి ఆమె శరీరంలో కలిసిన ఆ క్షణం ఆకాశం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ నిశ్శబ్దంలో వైష్ణవి మెల్లగా గాలి నుండి భూమి వైపు దిగుతుంది. తను నేలపై కాలు మోపిన ఆ క్షణం సాధారణంగా ఉన్న ఆమె పాదాలు మెల్లగా ఎర్రటి పారానితో కప్పబడ్డాయి. బంగారు అందెలు స్వయంగా ఆవిర్భవించాయి. భూమి కంపించింది. ఆమె ధరించిన చిరిగిన బట్టలు బూడిదలా గాల్లో కలిసిపోతున్నాయి. వాటి స్థానంలో నల్లటి దివ్య వస్త్రాలు ఆమె శరీరాన్ని కప్పేస్తున్నాయి. రక్తవర్ణ ఆభరణాలు ఒక్కొక్కటిగా ఆమె ఒంటిపై ఆవిర్భవిస్తున్నాయి. మెడ చుట్టూ భయంకరమైన రుద్రాక్షమాల, నడుము చుట్టూ యుద్ధ కవచం. ఆ వెండుపైన ఒక భయంకరమైన ప్రకంపన. ధడ్ ధడ్ ధడ్. ఒక్కొక్కటిగా కొత్త చేతులు బయటికి రావడం మొదలైంది. అలా 6 చేతులు, ప్రతి చేతిలో ఒక ఆయుధం. ఇప్పుడు వైష్ణవి సాధారణ స్త్రీలా కాదు, ఆ అండపిండ బ్రహ్మాండాలను శాసించే ఆది పరాశక్తి రూపం. ఇంతకీ ఆ లోయ కింద దాగి ఉన్న పురాతన ప్రదేశం ఏంటి? శతాబ్దాలుగా నిద్రిస్తున్న దివ్యశక్తులు వైష్ణవి రక్తానికి ఎందుకు స్పందించాయి? వైష్ణవికి మాత్రం వినిపించే ఆ ముసలాడు గొంతు ఎవరిది? ఆమె వైష్ణవిని అక్కడికి ఎందుకు పిలిచింది? వైష్ణవి కేవలం సాధారణ స్త్రీ అయినా ఆమెకి గతంలో ఏదైనా రహస్యం ఉందా? ఆ రాత్రి మేల్కొన్న ఆ శక్తి ఈ ప్రపంచానికి రక్షణ లేక ప్రళయానికి సంకేతమా? నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయాలి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.